గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏసిటీ న్యూస్ నేను అలేఖ్య బులెటిన్లకు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై సీఎం కేజ్రీవాల్ ఆందోళన జంతర్ మంతర్ వద్ద నిరసన వస్తే మావోయిస్టులను చర్చలకు ఆహ్వానిస్తాం రాష్ట్ర డీజీపీ సాంబశివరావు స్పష్టీకరణ ఉద్యమాల పొరిటిగడ్డ విశాఖ జయాంధ్ర మహాసభలో వైఎస్ జగన్ సర్దార్ పటేల్ ఉక్కు మనిషి రాష్ట్రీయ ఏక్తా సప్తాహ్లో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఎన్కౌంటర్లన్నీ బూటకమే సిపిఐ ఎంఎల్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు ఇక బులెటిన్లకు వెళితే దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు మంత్రులు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంజాబ్ హర్యానాల్లో పంటల దగ్ధం చేయడంతో ఆ ప్రభావం ఢిల్లీపై పడుతోందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు మరో 3 రోజుల పాటు స్కూళ్లు మూసివేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు సాధ్యమైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కూడా సూచించినట్లు తెలిపారు మావోయిస్టులు చర్చలకు వస్తే ఆహ్వానిస్తామని రాష్ట్ర డీజీపీ సాంబశివరావు తెలిపారు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ తమ అదుపులో లేడని మరోమారు స్పష్టం చేశారు ఆర్కే క్షేమంగా ఉన్నారని మావోయిస్టులే ప్రకటించుకున్నారని గుర్తు చేశారు మావోయిస్టులు లొంగిపోతే వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరుచుతామని పేర్కొన్నారు ఉద్యమాల పొరిటిగడ్డ విశాఖలో నవ్యాంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించింది ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన జరిగిన జై ఆంధ్ర మహాసభ హోదా నినాదాలతో హోరెత్తింది పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హోదా ఆవశ్యకత సాధన కోసం చేపట్టబోయే ఉద్యమ తీరును వివరించారు ఆయన ఉద్వేగభరిత ప్రసంగాన్ని ఓసారి వీక్షిద్దాం ఇవాళ ఇదే వేదిక 2014 ఎన్నికలకు ముందుకు ఒక్కసారికి వెళ్తే ఇదే వేదిక మీద నిలబడి ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఇదే వేదిక మీదకి ఇక్కడికి వచ్చి ఇదే వేదిక మీద నిల్చుని ఇక్కడి నుంచే ఏం చెప్పారు ఎన్నేళ్ళు ఇస్తామన్నారు ప్రత్యేక హోదా 2 చేతులు పైకెత్తి ఇలా చూపించండి ఇదే వేదిక మీద నిల్చుని ఇక్కడే 5 ఏళ్ళు కాదు అధికారంలోకి మేమే వచ్చేస్తున్నాం 10 ఏళ్ళు ఇస్తాం ప్రత్యేక హోదా అన్న మాట ఇక్కడి నుంచే వచ్చింది ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పి మోసం చేసి రాజకీయాలు చేస్తా ఉన్న ఇటువంటి నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా నాతో పాటు స్వరం కలపండి జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతం వరకే వినిపిస్తా ఉంది ఢిల్లీ దాకా వినిపించాలి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి గట్టిగా జై ఆంధ్రప్రదేశ్ ఇదే విశాఖపట్నంలో ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు విశాఖపట్నం విశ్వనాథం గారి దగ్గర నుంచి గురుజాడ దగ్గర నుంచి శ్రీశ్రీ గారు కూడా నడియాడిన పుణ్యభూమి విశాఖపట్నం
ఆంధ్ర రాష్ట్రంలో 1926 నాటికే తొలి విశ్వవిద్యాలయం పుట్టినిల్లు విశాఖపట్నం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఉద్యమం ఇవాళకి 50 ఏళ్ళు నిండింది. ఆ ఉద్యమానికి ఊపిరి పోయడమే కాదు, స్టీల్ ఫ్యాక్టరీని సాధించుకున్న ఉద్యమ గడ్డ విశాఖపట్నం. మా రాజధానిలో మాకు కూడా ఉద్యోగాలలో సమాన హక్కు ఉండదా అని ములికి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యమంతో మొదలై జయాంధ్ర మహో ఉద్యమంగా రూపుదాల్చడానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ ఈ విశాఖ జిల్లా. ఇవాళ మళ్ళీ అటువంటి పరిస్థితుల మధ్యలోనే ఇవాళ మళ్ళీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ప్రభుత్వమే, మన కేంద్ర ప్రభుత్వమే మన కంట్లో మన వేలుతోనే పొడిచే కార్యక్రమం చేస్తూ ఉంటే మరోసారి ఉద్యమ బాట పట్టవలసి వస్తూ ఉంది. మళ్ళీ ఇదే విశాఖ నుంచే మళ్ళీ జయాంధ్ర అవాదిగానే ఆ రోజు మళ్ళీ ఇవాళ జై ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఉద్యమ బాట పట్టవలసి వస్తూ ఉంది. ఇక్కడ నుంచే ఇవాళ ఈ రోజున ఇక్కడికి ప్రసంగంతో ఊదరగొట్టడానికి రాలేదు. ఇవాళ ఇక్కడికి నా ఆవేదనను మీతో పంచుకునేదానికి వచ్చా. ఇవాళ ఇక్కడ కొన్ని ప్రశ్నలతో వచ్చా, కొన్ని ఆలోచనలతో వచ్చా, మిమ్మల్ని కూడా ఆలోచింప చేయడానికి వచ్చా. ఒకసారి అందరం కూడా ఆలోచన చేయాలి. రాష్ట్ర విభజన వల్ల మనం లాభపడ్డామా నష్టపోయామా అన్నది ఆలోచన చేయాలి. కారణం ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకు లాభం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు ఆ రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆలోచన చేయాలి. బులెటిన్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. యాక్ట్ ఫైబర్ నెట్ ఇప్పుడు అందిస్తున్నారు అద్భుతమైన వేగం, నమ్మశక్యం గాని అనుభవం. కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. మరిన్ని వివరములకు యాక్ట్ ఫైబర్ నెట్ ఫోన్ 0891428400 కు కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి అందించిన సేవలు మరువరానివని కేంద్ర విమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజు అన్నారు. బీజేపీ నగర ఆధ్వర్యాన సీతమ్మధార క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగిన రాష్ట్రీయ ఏక్తా సప్తాహ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సంస్థానాల విలీకరణలో పటేల్ చూపిన సాహసాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పివి చలపతిరావు, పార్టీ నగరాధ్యక్షులు ఎం నాగేంద్ర, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పెద్దల్ని మనం మర్చిపోతే మన దేశంలో మన స్వతంత్ర సమర యోధులు ఒకటే కాదు, దేశానికి గట్టి పునాదిని పెట్టిన వాడికి కూడా సామాన్యులు. వారి జీవితాల గురించి నేను చెప్పక్కర్లేదు. కానీ స్వతంత్ర భారతీయ దేశంలో పుట్టడము
with full citizens' rights. మనం అర్థం చేయలేకపోతే అమలు చేయలేము, అమలు చేయలేకపోతే దాని ద్వారా మనకి ఫలితము మనకి రాదు. ఒక యునైటెడ్ కంట్రీగా భారతదేశం పురాతన కాలం నుంచి ఏ భాష ఏ ప్రాంతంలో ఉన్నా మన పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి కొంచెం ఆలోచించు. మన పూర్వీకులు ఎవరు ఎక్కడ రాజ్యం చేసినా మొత్తం దేశం తిరిగేవారు, పుణ్యక్షేత్రానికి వెళ్ళేవారు. సిపిఐ ఎంఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో అమరవీరుల స్మారక సభ జరిగింది. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి వై కొండయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి వై సాంబశివరావు, తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు రామారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేవి చలపతిరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లన్నీ బూటకపు ఎన్కౌంటర్లేనని రాజకీయ న్యాయ వ్యవస్థై వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు. రాజ్యం చేసినటువంటి దుర్మార్గం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఇది ఖండిస్తున్నాను. ఇది మీద సుప్రీంకోర్టు న్యాయ విచారణ కావాలని నేను కోరుతున్నాను. అంతేకాకుండా ఇది బూటకు ఎన్కౌంటర్గా భావించడం జరుగుతున్నది. దీనికి నిదర్శనం ఉభయుల మధ్యన ఘర్షణ జరిగితే ఖచ్చితంగా నష్టం అనేది ఉండాలి. ఏకపక్షంగా ఈ నష్టం ఉంది. ఎంతో కొంత ఏదైనా నష్టం వాడు పొందితే ఆ నష్టం అనేటువంటిది ఎలా జరిగింది అనేటువంటిది విచారణకు సంబంధించినటువంటి విషయం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి విధానం అనేటువంటి దాన్ని సభ్య సమాజం అంతా కూడా ఖండించాలి. ఇవాళ తర్వాత వస్తున్నటువంటి పేపర్ వార్తలు, ఈ వార్తలన్నీ చూస్తే ఈ వార్తలన్నీ కూడా అనేకమైనటువంటి తప్పుడు రాతలు, తప్పుడు పద్ధతులు ఇవన్నీ మనం చూస్తున్నాం. మీడియాలో కానీ ప్రచార సాధనాల్లో కానీ రకరకాల వాళ్ళ యొక్క ప్రకటనలు కానీ ఇవన్నీ హేతుబద్ధంగా లేనటువంటి విషయాలు. పట్టభద్రుల ఓటరు నమోదులో అధికార బీజేపీ, టీడీపీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని సిపిఎం పార్టీ జిల్లా నగర కార్యదర్శులు కె లోకనాథం, గంగారావులు ఆరోపించారు. జగదాంబలోని పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. సాధారణ ఎన్నికల తరహాలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ, టీడీపీలు నీతిబాహ్యమైన చర్యలకు పాల్పడడం శోచనీయమన్నారు. పట్టభద్రుల ఓటరు నమోదులో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన నారాయణ విద్యాసంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమాలు, అవినీతి చర్యలకు పాల్పడి అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని వేల అనర్హత కలిగినటువంటి దరఖాస్తుల్ని బల్క్గా ఇచ్చి తమ అక్రమ చర్యల్ని మరోసారి రుజువు చేసుకున్నారు. బీజేపీ, తెలుగుదేశం యొక్క ఈ అక్రమ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇటువంటి అక్రమాలకు పాల్పడటం అనేటువంటిది న్యాయమా అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. జనరల్ ఎన్నికల్ని డబ్బుతోటి, మందుతోటి, కులంతోటి, రకరకాల ప్రలోభాలతోటి ఈరోజు అవినీతిమయం చేశారు. ఈ పవిత్రమైనటువంటి పట్టభద్రుల ఎన్నికలను కూడా, పట్టభద్రులను కూడా ఈరోజు అక్రమాల, అవినీతి చర్యలకి పూనుకోవటం ఇది నీతిబాహ్యమైనటువంటి చర్య కాదా అనేటువంటి మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మేము అడుగుతూ ఉన్నాం. తెలుగుదేశం, బీజేపీ పార్టీల అక్రమాలకు పాల్పడ్డారు. ఆల్వర్దాస్ కాలేజీకి సంబంధించి దాదాపు 7,000 అప్లికేషన్లు ఒకేసారి ఒకే సంస్థ ఇస్తున్నట్టు కవరింగ్ లెటర్ ఇచ్చారు. ఎన్నికల కమిషనర్ సంబంధించిన దానిలో బన్వర్లాల్ గారికి కూడా మేము ఉత్తరం రాయటం జరిగింది. ఇది సరైనది కాదని ఆయన కూడా జోక్యం చేసుకున్నారు. ఇవన్నీ తిరస్కరించడం అనేది జరిగింది. నేను దగ్ధం చేయటం అనేది చేశాం. అయితే ఇది ఇక్కడే కాదు, మొత్తం విశాఖపట్నంలో ఉండే మిగతా జోనల్స్లో కూడా అధికారుల్ని మేనేజ్ చేశారనేది మేము అనుకుంటా ఉన్నాం. కన్నా ఈరోజు విశాఖపట్నంలో రెట్టింపు స్థాయిలో అవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ రకంగానే జరిగింది. కాబట్టి ఇది సరైనది కాదనేది భావిస్తూ ఉన్నాం. దీన్ని సమగ్రమైన దర్యాప్తు చేయాలి. ఎవరైతే అధికారులు దీనికి సహాయ సహకారాలు అందించారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉచిత వైద్య శిబిరాలు పేదల ఆరోగ్యాలకు బాసటని మాజీ మంత్రి కొండ్రు మురళి, కేజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్లు తెలిపారు. కైలాసపురం పోర్ట్ స్కూల్ సమీపంలో డేవ్స్ ఫిజియోథెరపీ క్లినిక్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో డేవ్స్ ఫిజియోథెరపీ క్లినిక్ ఎండి డాక్టర్ సుహాస్ని కూడా పాల్గొన్నారు. చేసే విద్యార్థులకు కానీ పూర్వ విద్యార్థులకు కానీ సబ్సిడైజర్ కింద ఈ బ్లడ్ కూడా ఇప్పించే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. చాలా అండ్ ఐ బ్యాంక్ కూడా చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం చేస్తుంది. ఇది ఒక స్ఫూర్తిదాయకం. మిగతా విద్యార్థులు కూడా ఈ రకంగా ఒక స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కళ్ళు తన యొక్క మాతృ సంస్థల్ని, తన స్కూల్స్ని, కాలేజెస్ని కనుక చూసుకుంటే మన భారతదేశం చాలా ముందుకు వెళ్తుంది. నాకు చాలా అభినందిస్తున్నాను వీళ్ళందరినీ, 86-87 బ్యాచ్ వాళ్ళని. వాళ్ళందరికీ ఈ హైపర్ టెన్షన్ డయాబెటీస్ అనేది మోస్ట్ కిల్లర్ డిసీజ్గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. కాబట్టి డయాబెటీస్ మీద, షుగర్ వ్యాధి మీద మంచి అవగాహన చేర్పించడం, వారి సకాలంలో మందులు తీసుకునేలా చేయటం, అలానే బీపీ ఎక్కువ అవటం వలన కిడ్నీలు, కాళ్ళు, మూత్రపిండాలు, లివర్లు హార్ట్ అటాక్స్ వచ్చి మరి మృత్యు బారిన పట్టడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్యాంపులో ఎక్కువ మంది హాజరవుతూ ఉంటారు. కాబట్టి ప్రత్యేకమైన అవగాహన, కేవలం ఉచిత మందులు ఇవ్వటమే కాకుండా, సలహాలు చెప్పడమే కాకుండా ఈ కిల్లర్ డిసీజ్ గురించి అవేర్నెస్ తెలియజేసే విధంగా చేయాలని చెప్పి సూచించడం జరిగింది. మెడికల్ క్యాంప్ని పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈ కంచరపాలెం చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరికీ కూడా మెడికల్గా అందుబాటులో ఉండడానికి చాలా మంచి డాక్టర్లను తీసుకొచ్చి వారిలో అవేర్నెస్ తీసుకొస్తూ, అలాగే వారిలో ఉన్న ఏవైతే బీపీ కానీ లేకపోతే షుగర్ కానీ ఇంకా ఏవైనా మేజర్ డిసీజెస్ని ఇమీడియట్గా వారికి చెప్పి వారికి అవేర్నెస్ తేవడానికి ఇలాంటి మెడికల్ క్యాంపులు చాలా అవసరం. పోలీస్ బ్యారెక్స్ లో జిల్లా స్థాయి వెటరన్ అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. రన్నింగ్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, షార్ట్ పుట్, జావ్లిన్ త్రో, డిస్క్ త్రో, హేమర్ త్రో అంశాలతో పాటు 5 కిలోమీటర్లలో నడక పోటీలు నిర్వహించారు. 30 నుంచి 70 ఏళ్లు పైబడిన వారు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వరప్రసాద్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ మోర్ దాన్ 100 పీపుల్ పార్టిసిపేట్ చేస్తున్నారని. ఈవెన్ విమెన్, మెన్, ఆల్ ఏజ్ గ్రూప్స్ విత్ ఆల్ ది athletes, shot put, discus, javelin for all age groups, and also track 200, 300, 400 and 100 and 800, 1500. So already మేము ఉదయం 2-3 ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి. మంగా వరప్రసాద్ అండి, విశాఖపట్నం వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ, అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా నేను, అలాగే ఫెడరేషన్ మెంబర్ కూడా. వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఇవ్వడం, అలాగే స్టేట్ ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసి స్టేట్కి పంపించడం వల్ల స్టేట్ ఒకటి ఉంటుందని ఉద్దేశంతో సంవత్సరం అంతా ప్రాక్టీస్ చేయడం. స్టేట్ నుంచి కూడా మేము మళ్ళీ నేషనల్స్ కూడా ఉంటుందండి. ఆ నేషనల్స్ కూడా మనం పంపించడం జరుగుతుంది. ఆ నేషనల్స్ కూడా ప్లేసులు కొట్టిన వాళ్ళకి ఇంటర్నేషనల్ కూడా పంపించడం జరుగుతుందండి. ఇది గత 15 సంవత్సరాల నుంచి వెటరన్ అసోసియేషన్ అన్నది స్టార్ట్ అయింది. 1972లో మిల్కా సింగ్ గారు అసోసియేషన్ ఫస్ట్ స్టార్ట్ చేశారండి. ఆయన మిల్కా సింగ్ అంటే మనకు తెలియని వాళ్ళు కాదు. మిల్కా సింగ్ ఆల్రెడీ 400 మీటర్స్లో నేషనల్ జస్ట్ ఒలింపిక్స్ విత్ ఫాస్ట్ ఆఫ్ సెకండ్లో మిస్ అయిన అథ్లీట్. ఆయన మంచి ఉద్దేశంతో అథ్లీట్స్ ఒకసారి నేస్తూ అయిపోకూడదనే ఉద్దేశంతో ఈ వెటరన్ అథ్లెటిక్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఉద్దేశంతో స్టార్ట్ చేసిన మంచి ఉద్దేశం. ఇలాగ అసోసియేషన్లో రకరకాల అసోసియేషన్లు తయారయ్యాయి. కానీ ఎనీహో మా అసోసియేషన్ మాత్రం ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇక్కడ పోలీస్ బ్యాక్లో చేస్తున్నాం. వచ్చిన వాళ్ళకి కూడా మనం ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తున్నాము, అలాగే మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేస్తున్నాము. వన్ టౌన్ వాసవి భవన్ లో జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం వార్షిక సమావేశం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఓంకారేశ్వర్ చిదారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం కార్యదర్శి సోమేశ్వరరావు వార్షిక నివేదికను సభ ముందుంచారు. ఈ సందర్భంగా ఓంకారేశ్వర్ మాట్లాడుతూ వైశ్యులు వ్యాపారంతో పాటు విద్యలోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో ఇసుకకుండ సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ విన్నకోట రామ్మూర్తి, ఆచార్య ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం నేను చాలా గౌరవప్రదంగా ఫీల్ అవుతున్నాను. నేను ముఖ్యంగా వీళ్ళకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఉత్సవంలో ప్రభాకర్ రావు గారు రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ కూడా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్ అండ్ ఆల్సో ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ కమ్ హియర్. I wanted to mention all the very best in their future life and career. Thank you. ఈ రోజున విద్యకి ఇవ్వాల్సిన ప్రాధాన్యం చక్కటి అవకాశం. ఎందుకంటే
విద్య లేకుండా జీవితంలో పైకొచ్చే సమస్య బహుశా ఈ శతాబ్దంలో ఉండదు. తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు తల్లిదండ్రులు విద్యకు అంత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున అలా కాదు. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళకు కూడా అర్థమైంది ఇప్పుడు విద్య లేకుండా బహుశా జీవితంలో పైకొచ్చే సమస్య లేదని. అందువల్ల తల్లిదండ్రులు కూడా చాలా ఎక్కువ విద్య మీద ఖర్చు పెడుతున్నారు. విద్యకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందువల్ల తల్లిదండ్రులు కూడా చక్కటి విద్యను అందించి పిల్లలకి చక్కటి సత్ప్రవర్తన, క్యారెక్టర్ బిల్డింగ్ అన్నీ చేసినట్లయితే కమ్యూనిటీ చాలా బాగా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. విశాఖ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వేదికగా వైసీపీ ఆధ్వర్యాన జరుగుతున్న జై ఆంధ్ర మహాసభకు పారిశ్రామిక ప్రాంతం నుంచి ఆ పార్టీ శ్రేణులు బైకులతో ర్యాలీగా తరలి వెళ్లాయి. వైకాపా 45, 46, 47 వార్డుల అధ్యక్షులు జి నాగేశ్వరరావు, ఏ రాంప్రసాద్, పివి సురేష్ ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు బైకులపై ర్యాలీగా బయలుదేరారు. ఏదైతే మనకి ప్రత్యేక హోదా రావాల్సి ఉందో అది ఇవ్వకుండా స్పెషల్ ప్యాకేజ్ కోసం అమ్ముడుపోయి శాసనానికి వ్యతిరేకంగా జగన్ గారు జై ఆంధ్రప్రదేశ్ అని ఫస్ట్ మహాసభను విశాఖపట్నంలో పెట్టడం, ప్రతి వార్డు నుంచి కూడా 1000 మంది పైన తెమ్మని మాకు ఆదేశాలు ఇవ్వడం, మేము ఏకి వెళ్ళినా సరే మేము వస్తాం అని ఎగబడుతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరం కలిసి ఏకతాటి మీదకి వచ్చి ఇది పార్టీకి అత్యధికంగా ప్రతి వాళ్ళు కూడా బయటికి రావాల్సిన సమయం. ఎందుకంటే మనకి స్పెషల్ స్టేటస్ వస్తే ఎన్ని లాభాలనే ప్రతి ఒక్కరికి తెలుసు. యాక్చువల్గా ఇప్పుడు మినిస్టర్స్ ఉన్నారు, మా జయరాం రమేష్ కానీ వేరే మినిస్టర్లు అందరూ కూడా స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసుకుంటున్నారు. ప్రతి ఒక్క సాధన వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి చాలా స్టూడెంట్స్ ఎక్కువ యూత్ వచ్చారు. ఎందుకంటే బాధపడుతుంది వాళ్ళే. 3 సంవత్సరాల్లో నాకు తెలిసిన ఇండస్ట్రీ బెల్ట్లో ఏ ఒక్కరికి ఉద్యోగం రాలా. నిన్న చెప్తున్న పేపర్లో స్టేట్మెంట్ మా ఎమ్మెల్యే గారు ఏంటి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తారు. ఉపాధి కల్పిస్తాము, లేకపోతే ఏం చెప్తున్నారు ట్రైనింగ్ గారుగా. ట్రైనింగ్ ఎందుకు? ఆల్రెడీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, డిప్లొమైన వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలకు ఈనాటి ట్రైనింగ్ ఇచ్చేది. ట్రైనింగ్ ఉద్యోగం అక్కడ. కాబట్టి ముందు మనకి స్పెషల్ స్టేటస్కి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎలాంటి అజెండా లేని పార్టీ వైకాపా అని పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు విమర్శించారు. టీడీపీ జనచైతన్య యాత్రలో భాగంగా 47వ వార్డు హిమాచల్ నగర్ కొండవాలు ప్రాంతంలో ఆయన పర్యటించారు. 2.5 ఏళ్ల పాలనలో టీడీపీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచగలనేటువంటి నమ్మకంతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గత 2 ఏళ్లలో అనేక సంక్షేమ 24 గంటలు నిరంతరం విద్యుత్ కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారితో పాటు కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టడం కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు పట్టిసీమ ప్రాజెక్టు తీసుకోవడం కానీ, మహిళా డ్వాక్రా సభ్యులకి రుణమాఫీ చేసి ఈరోజు 3,000 రూపాయలు చేసాం. ఇంకా 7,000 రూపాయలు ప్రభుత్వాలుగా రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఆర్థిక లోటు ఉన్నప్పటికీ అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఉద్దేశం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సజావుగా ప్రజలకు అందించే దానిలో పార్టీలు అంతటి కూడా భాగస్వామ్యం చేయడం అనేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు మన పారిశ్రామిక ప్రాంతాలు అయితే ఈ కొండవాళ్ళ ప్రాంతాలు అందరికీ కూడా వేల సంఖ్యలో పట్టాలు ఇవ్వబోతున్నాం. ఎప్పటి నుంచో నిరుద్యోగులకి ఆ రోజు పైనట్టే జీవోలో గతంలో నియోజకవర్గంలో వాళ్ళందరిలో దాదాపు 7,000 పట్టాలు మనం తయారు చేస్తున్నాం. ఈ నెలలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పంపిణీ కూడా జరుగుతుంది. మిగిలిన వారు కూడా సర్వే పూర్తయిన తర్వాత అందరికీ కూడా అర్హులైన పేదవాడు ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో కొండ రాసించి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఏదైతే పట్టాలు ఇస్తాం. అదేవిధంగా ఇల్లు నిర్మాణం కూడా ఇళ్ళ స్కీమ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి వార్డులో ఈ వార్డులో కూడా 200 మంది పైగా పెట్టుకున్నారు దరఖాస్తు. వాళ్ళందరికీ కూడా త్వరలోనే మార్కింగ్ ఇస్తారు. 2.5 లక్షలు పూర్తి సబ్సిడీతో వాళ్ళకి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు ఈ రోజు పేదవారికి ఉద్దేశించి చేసినటువంటి కార్యక్రమాలు. కాబట్టి వీటన్నింటినీ కూడా మీరందరూ కూడా సంపూర్ణ హృదయంతో మరి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే పేదవాడి గురించి ఆలోచన చేసేటువంటి కార్యక్రమాలు ఇచ్చారో ఆ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా అమలయ్యేట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ సింహాద్రి అప్పన్న గోశాలలో నరహరి వనవిహారి కార్యక్రమం జరిగింది. దేవస్థానం అధికారులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామవేద షణ్ముఖ శర్మ స్వామివారిని కీర్తిస్తూ ప్రవచించారు.
అనంతరం గంటా మాట్లాడుతూ శ్రీ నృసింహ వనంలో అన్ని జన్మ నక్షత్రాల మొక్కలు ఉన్నాయని వీటికి పూజలు చేసుకునే భక్తులకు వారి వారి జన్మ నక్షత్రానికి సంబంధించిన మొక్కలను ప్రసాదంగా అందజేస్తామని చెప్పారు. అనంతరం అధికారులు భక్తులకు వనభోజనం ఏర్పాటు చేశారు. స్వామివారు వారి యందు నేనుంటాను నా ఈ కార్తీక మాసం పవిత్రమైన ఈ దామోదర మాసంలో మానవాసరం నాడు ఈ దివ్య వృక్షాల చెంత కూర్చుని మనం స్వామివారికి అర్చన చేసుకుంటూ ఒక 35,000 పైగా నర్సరీలో ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే ప్లాంట్ చేసిన చూస్తే 20,000 పైగా మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 52-55 రకాల దాకా మొక్కలన్నీ కూడా పెట్టిన ఈ ప్రాంతం మొత్తం కూడా తిరిగి చూడటం జరిగింది. చాలా ఆశ్చర్యపరిచే విధంగా విశాఖ దగ్గరలో ఇంత చక్కటి వనం డెవలప్ చేయడం అంటే అది దాన్ని మనస్ఫూర్తిగా దేవస్థానం ఈరోజు అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఒక నక్షత్ర వనం అంటే మన పురాణాల ప్రకారం మన శాస్త్రాల ప్రకారం కూడా ప్రతి దేవతకి లేకపోతే నక్షత్ర అధిపతులకి గ్రహాలకి దానికి కూడా ఇష్టమైన మొక్కలు ఉంటాయి. అలాగే మనం పుట్టిన తేదీని బట్టి మన జన్మ రాశి నక్షత్రాన్ని బట్టి మనకి ఏదైతే మొక్క సూటబుల్ అవుతుందో ఆ మొక్కని ప్రసాదంగా ఇచ్చే ఒక వినూత్న కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమం బహుశా దేశంలో ఎక్కడా కూడా లేదనుకుంటా. ఒక దేవస్థానంలో మామూలుగా మనం లడ్డు లేకపోతే అలా కాకుండా వృక్షాలు ఇవ్వాలి, ఆ మొక్కలు ఇవ్వాలి ప్రసాదాలు. వినూత్న ఆలోచన సింహాచలం దేవస్థానం శ్రీకాకుళం చుట్టూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. సింహాద్రి అప్పన్న పుష్కరిణి సత్రంలో దేవస్థాన సిబ్బంది ఏర్పాటు చేసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రవచనాలు ముగిశాయి. వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంపై భక్తులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో గత 5 రోజులుగా ఈ ప్రవచనాలను నిర్వహిస్తూ వచ్చారు. మా యొక్క ముఖ్య విజ్ఞప్తి మా యొక్క ముఖ్య విజ్ఞప్తి శ్రీ 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 మధ్య భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని స్వామి అంత మీద నేర్చుకుని అన్నాన్ని దయచేసి ప్లేట్లలో వేరేగా ఉంచారు. అది భక్తులందరూ కూడా గమనించగలరు. అన్నం నా పేరు లక్ష్మీనారాయణ ఆచార్యులు అండి. ఇది శ్రీ మధ్యరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవ సందర్భంగా ఇది 5వ దినం. ఈ రోజున స్వామివారి తీర్థప్రసాదాలను ఇక్కడ పెట్టడం జరుగుతున్నది. కావున ప్రజలు భక్తులు 50 మంది వచ్చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి ఆ యొక్క స్వామివారి కృపకి పాత్రలు కాగారని మరీ కోరుకుంటున్నాను. ఎంతమందికి అన్నసంతరం ఇది ఇంచుమించుగా సుమారుగా మీకు 1000 మంది దాకా కట్టడానికి నిర్ణయించుకున్నామండి. ఇంకా భక్తులు ఎక్కువగా వచ్చింటే వాళ్ళకు కూడా సిద్ధం చేసి పెట్టడానికి మేము నిర్ణయించుకున్నాం. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వేదికగా జరిగే జయ ఆంధ్ర సభలో ప్రసంగించేందుకు నగరానికి చేరుకున్న వైకాపా అధినేత జగన్ విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం. పార్టీ జిల్లా అధ్యక్షుడు గురువారం అమర్నాథ్ తో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు జగన్ కు ఘన స్వాగతం. పెందుర్తి మండల కాపు సంఘం ముఖ్య నాయకుల సమావేశం చినముజ్డివాడ ఇందిరా ప్రియదర్శిని కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి కాపు సంఘం నాయకుడు సేనాపతి శంకర్రావు మాట్లాడుతూ కాపు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి చీమలాపల్లి సర్వే నంబర్ 26లో ఎకరా స్థలం కేటాయించిందని తెలిపారు. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల 13వ తారీఖున కాపు కళ్యాణ మండపానికి గౌరవ శాసనసభ్యులు బండారు సత్యనారాయణ గారు అలాగే గౌరవ ఎంపీ గారు సుమారు 1 ఎకరా స్థలం కేటాయించారు. అందులో కళ్యాణ మండపం కట్టడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా. ముఖ్యంగా ఏంటంటే ఈ విశాఖపట్నం జిల్లాలో మొట్టమొదటిసారిగా మనకి కాపు కమ్యూనిటీకి కళ్యాణ మండపం ఉండాలని చెప్పని మేము గౌరవ ఎమ్మెల్యే గారిని కోరిన వెంటనే ఆయన ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడి పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఇమీడియట్గా మాకు దగ్గరుండే మాకు స్థలం మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. మా కమ్యూనిటీ తరఫున మా పెందుర్తి మండల కాపు సంఘ సభ్యుల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు, ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే జరగబోయే 13వ శంకుస్థాపన కార్యక్రమం ఎలా చేయాలి ఏంటి అనే విషయాల మీద ఈరోజు సభ్యులందరూ కూర్చొని చర్చించుకొని జరిగింది. మండలంలో ఉన్న కాపులందరూ కూడా సంఘీభావం తెలియజేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. కొంతమంది కాపులు అయితే ఏమీ లేదు. కొంతమందికి వాస్తవం ఏంటంటే కొంతమంది ఫోన్ నెంబర్లు లేక సరే కొంతమందికి మెసేజ్ అందలేదు.
అందకపోవడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న వాళ్ళు ఏంటంటే కొంతమంది బాధపడ్డారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని అందరి నెంబర్లు కూడా తీసుకొని అందరూ కూడా ఇంటిమేషన్ ఇస్తాను. ఇక్కడ గొడవలు కానీ అలాంటివి ఏమీ లేవు. మేమంతా ఐకమత్యంగా ఉన్నాం. తప్పకుండా రేపు జరగబోయే కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా చేస్తామని చెప్పి మీకు అందరికీ మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై సీఎం కేజ్రీవాల్ ఆందోళన, జంతర్ మంతర్ వద్ద నిరసన. వస్తే మావోయిస్టులను చర్చలకు ఆహ్వానిస్తాం, రాష్ట్ర డీజీపీ సాంబశివరావు స్పష్టీకరణ. ఉద్యమాల పొరిటిగడ్డ విశాఖ, జయాంధ్ర మహాసభలో వైఎస్ జగన్. సర్దార్ పటేల్ ఉక్కు మనిషి, రాష్ట్రీయ ఏక్తా సప్తాహ్లో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. ఎన్కౌంటర్లన్నీ బూటకమే, సిపిఐ ఎంఎల్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏసిటీ న్యూస్.